నితిన్ గారు నటిస్తున్న రాబిన్ హుడ్ నుండి ఒక ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది, అడిదా సర్ప్రైజ్ అని చెప్పేసి. సో అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నేను ప్రస్తుతానికి అయితే చూసాను కానీ బాగానే ఉంది. సాంగ్ అయితే బాగానే ఉంది, మంచి రసంలో ఉంది సాంగ్ అయితే. ఈ సాంగ్ అయితే మటుగా కొంచెం ఇంకా రిలీక్స్ కొంచెం తగ్గింది అనమాట. దానికి శేఖర్ మాస్టర్ గారు డ్యాన్స్ అయితే బాగా నేర్పించారు. ఎలా అంటే ఊపిలేని సాంగ్ అనమాట అది. ఇప్పుడు హాయ్ సినిమాలో సాంగ్ వచ్చింది. హాయ్ సినిమాలో సాంగ్ ఎలా ఉంటుందంటే ఐటమ్ సాంగే హైలైట్గా చేశారు. అది సాంగ్ అంటే అలా ఉండాలి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు ఒకప్పుడు ఒక రేంజ్లో ఉన్న అతనే, కానీ సాంగ్ అయితే మటుకు నాకు తెలిసినంత వరకు అయితే సాంగ్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే రసం లేదు అందులో. సాంగ్లో రసం ఉంటేనే ఎవరైనా చూస్తారు. ఈ రోజుల్లోనే పిండేయాలి సాంగ్ని, పిండేసి దాన్ని ఆరబెట్టాలంటే సాంగ్ తర్వాత అలాంటి సాంగ్ హాయ్ సినిమాలోని మంచి సాంగ్. మా బాబోయ్, ఆ సాంగ్ కోసం చెప్పాలంటే రసం లాంటి సాంగ్ అది. అలాంటి సాంగ్లు వదిలేసుకొని అలాంటి సాంగ్లు ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు చేయరంటే దీన్ని కూడా ప్రతిపక్షం చేస్తున్నారు కాబట్టి. దీన్ని ప్రతిపక్షమే. ఇప్పుడు ఏదన్నా ఒక స్టెప్ వేసారంటే ఆ స్టెప్ నాదే అంటాడు ఒకడు, ఈ స్టెప్ నాదే అంటాడు ఒకడు, ఇంకోటి అంటాడు అలా ఏదో అంత పెద్ద హీరోని ఏదో ఒక 4 స్టెప్పులు వేసింది, ఆ స్టెప్పులు నాయంటే చూడండి ఇదిగా అంట స్టెప్లో. నాకు తెలియక అడుగుతాను, ఈడే పెద్ద తేడాలోనే నెంబర్ 2 తేడా. అలాంటి ఈడు స్టెప్పులు అంటాయి. నాకు తెలియక అడుగుతాను అలాంటి స్టెప్పులు. ఇంకో శ్రీ ఆంజనేయం ప్రసాద్ ఆంజనేయం ఇవాళ ఏవారు మంగళవారం బొట్టు పెట్టావు కాబట్టి నీకు ఇవాళ నీ వెనకాల ఎన్నెన్నో తిరిగితే ఎన్నో చాలా ఇవాళ మటుకు మామూలు ఉండదు. సాంగ్ అయితే ఒక విధంగా అయితే నాకు 100%లోనే ఒక 10% అయితే నచ్చింది అంత సాంగ్. సో హీరోయిన్ వేసుకున్న డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో డ్రెస్ అయితే బాగానే ఉంది. నాకు డ్రెస్ నచ్చింది. నేను సాంగ్ అనే డ్రెస్ నాకు నచ్చింది. ఎందుకు చెప్పమంటారా, ఆ డ్రెస్లో ఉంది రసం. ఆ డ్రెస్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది అదే. నాకు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ నాకు నచ్చింది. ఎందుకంటే అమ్మాయి కూడా నాకు నచ్చలేదు. ఆ డ్రెస్ చూసారా, అమ్మ బాబా ఎవర్రా బాబు అతను, ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు అసలు, ఆ డిజైన్ చేసిన అతను ఎవరు, అతనికి మటుగా వేల దండాలు నేను పెట్టలేను. కానీ బాగా మంచి కాస్ట్యూమ్ డిజైనర్లో మంచి డ్రెస్ పెట్టించా అమ్మాయికి అని అయితే మటుకు నేను చెప్పగలను. ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. రసం లాంటి అమ్మాయి, రసం లాంటి సాంగ్, కానీ మంచి రసం లాంటి కుర్రోడు సాంగ్ నేర్పించాడంటే ఎలా ఉండాలి. శేఖర్ మాస్టర్ అంత పెద్ద ఎత్తుకేదిన అతను కూడా ఆ సాంగ్ నేర్పించాడంటే దీనికైతే హ్యాట్సాప్ నేను కొడతాను. కానీ అయితే మటుగా అమ్మాయి ఒక్కోసారి నాకు తెలిసి అమ్మాయి రసమే నాకు నచ్చింది.